మీ లక్ష్యానికి మరింత దగ్గర చేసే మరో ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. మీ ముందుకు వచ్చినది రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్. మరి జూన్లో టెట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి టెట్ అభ్యర్థులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూసినటువంటి అభ్యర్థులు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మరి కామెంట్లో తెలియచేయండి. టెట్ డిఎస్సి సైకాలజీ వైయక్తిక భేదాలు, ఇందులో రెండు రకాలు ఉంటాయి. వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. దీని నిర్వచనం చూసినట్లయితే ఒకే వ్యక్తిలో వివిధ సామర్థ్యాలు, నైపుణ్యాలు, లక్షణాల మధ్య కనిపించే తేడాలను వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అని అంటారు. ఇది నిర్వచనం అన్నమాట. ఒకే వ్యక్తిలో వివిధ సామర్థ్యాలు, నైపుణ్యాలు, లక్షణాల మధ్య కనిపించే తేడాలనే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అంటారు. ఉదాహరణ చూసినట్లయితే ఒక విద్యార్థి గణితంలో చాలా బాగా చదువుకొని ఉండి భాషా విషయాల్లో తక్కువ ప్రతిభ చూపడం అన్నమాట. అంటే గణితంలో చాలా బాగా చదువుకొని భాషా విషయాల్లో తక్కువ ప్రతిభ అనేది చూపడం అనేది మరి వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అనే దానికి మరి ఉదాహరణ. రెండవది చూసినట్లయితే వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు. వ్యక్తుల మధ్య అంటే ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు ఎలా ఉంటాయి? ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ నిర్వచనం చూసినట్లయితే ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య కనిపించే సామర్థ్యాలు, తెలివితేటలు, ఆసక్తులు, వ్యక్తిత్వ లక్షణాల తేడాలను వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు అని అంటారు. చూడండి, ఇక్కడ వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య కనిపించే సామర్థ్యాలు, తెలివితేటలు, ఆసక్తులు, వ్యక్తిత్వ లక్షణాల తేడాలను వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు అని అంటారు. ఉదాహరణ చూసినట్లయితే రాము గణితంలో 90 మార్కులు సాధించాడు, మరి సోము గణితంలో 70 మార్కులు సాధించాడు. కాబట్టి మరొక వ్యక్తి మధ్య కనిపించే సామర్థ్యాలు, తెలివితేటలు, ఆసక్తుల, వ్యక్తిత్వ లక్షణాలను తేడాలు తెలియజేసేటువంటి దాన్ని మరి వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు అని అంటారు. ఇందులో ఎంసీక్యూస్ చూసినట్లయితే తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయుక్తంగా ఉంటుంది. తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే వైయక్తిక భేదాల నుండి ప్రతిసారి టెట్లో మరి ప్రశ్న రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. మొదటి ప్రశ్న చూసినట్లయితే ఒకే వ్యక్తిలోని వివిధ సామర్థ్యాల మధ్య తేడాలను ఏమంటారు? ఆప్షన్ చూసినట్లయితే వ్యక్తుల మధ్య భేదాలు, బి ఆప్షన్ వ్యక్తి అంతర్గత భేదాలు, సి సామాజిక భేదాలు, డి లింగ భేదాలు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని గుర్తించండి. ఒకే వ్యక్తిలోని వివిధ సామర్థ్యాల మధ్య తేడాలను ఏమంటారు? వ్యక్తి అంతర్గత భేదాలు. సరైన సమాధానం చూసినట్లయితే వ్యక్తి అంతర్గత భేదాలు. ఎందుకంటే ఈ ఎంసీక్యూస్కి చాలా సమయం అనేది ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చదువుకుంటూ అతి తక్కువ సమయంలో ఎక్కువ సమయాన్ని సద్వినియోగపరచుకొని ఎక్కువగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్నకు చాలా టైం ఉంటుంది కాబట్టి దీనికి సరైన సమాధానం బి అవుతుంది. వ్యక్తి అంతర్గత భేదాలు. ఒకే వ్యక్తిలోని వివిధ సామర్థ్యాల మధ్య తేడాలను ఏమంటారు? పై నిర్వచనం చూసుకొని ఆన్సర్ చేయాల్సిందిగా ఉంటుంది. సరైన సమాధానం బి అవుతుంది. రెండవ ప్రశ్న, రాము గణితంలో బాగా, ఇంగ్లీష్లో తక్కువ ప్రతిభ చూపుతున్నాడు. ఇది ఏ భేదానికి ఉదాహరణ? రాము గణితంలో బాగా, ఇంగ్లీష్లో తక్కువ ప్రతిభ చూపుతున్నాడు. ఇది ఏ భేదానికి ఉదాహరణ? ఆప్షన్ చూసినట్లయితే వ్యక్తుల మధ్య భేదం, వ్యక్తి అంతర్గత భేదం, లింగ భేదం, సాంస్కృతిక భేదం. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సరైన సమాధానం సాంస్కృతిక భేదం కాదు, లింగ భేదం కాదు, వ్యక్తుల మధ్య భేదం కాదు. సరైన సమాధానం చూసినట్లయితే వ్యక్తి అంతర్గత భేదం అనేది సరైన సమాధానం బి అవుతుంది. దీని యొక్క ఆన్సర్ బి అవుతుంది. వివరణ ఒకే వ్యక్తిలోని రెండు విషయాల ప్రతిభను పోల్చడం. ఎందుకంటే ఒకే వ్యక్తిలోని
రెండు విషయాల ప్రతిభను పోల్చారు కాబట్టి మరి ఆప్షన్ బి అవుతుంది. వ్యక్తి అంతర్గత భేదం అనేది సరైన సమాధానం. మూడవ ప్రశ్న చూసినట్లయితే ఇద్దరు విద్యార్థుల తెలివితేటలను పోల్చడం ఏ భేదానికి ఉదాహరణ? ఆప్షన్ చూడండి. ఏ వ్యక్తుల మధ్య భేదం, బి వ్యక్తి అంతర్గత భేదం, సి సామాజిక భేదం, డి భావోద్వేగ భేదం. సరైన సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మూడవ ప్రశ్న భావోద్వేగ భేదం కాదు, సామాజిక భేదం కూడా కాదు, వ్యక్తి అంతర్గత భేదం కూడా కాదు. మరి సరైన సమాధానం ఏమిటండి? ఇద్దరు వ్యక్తుల మధ్య తెలివితేటలను పోల్చడం ఏ భేదానికి ఉదాహరణ అంటే వ్యక్తుల మధ్య భేదం అనేది ఏ అనేది సరైన సమాధానం. ఇద్దరు విద్యార్థుల తెలివితేటలను పోల్చడం ఏ భేదానికి ఉదాహరణ? ప్రశ్న 1కి 2 సార్లు చదివి ఆప్షన్స్ సరిగ్గా చదివితే ఆన్సర్ అనేది గుర్తించవచ్చు. ఇద్దరు వ్యక్తులను పోల్చడం వల్ల ఇది వ్యక్తుల మధ్య భేదం అనేది దీని యొక్క వివరణ. ఇద్దరు వ్యక్తులను పోల్చడం వల్లనే ఇది వ్యక్తుల మధ్య భేదం అనేది తెలుస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది సరైన సమాధానం. 4వ ప్రశ్న చూసినట్లయితే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏమిటి? అంటే ఆప్షన్స్ చూడండి. ఒకే వ్యక్తిలోని భేదాలు, బి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య భేదాలు, సి జంతువుల మధ్య భేదాలు, డి వయస్సు భేదాలు. ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికైనా ఎన్నటికైనా ఏ విధంగానైనా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి సేవ్ చేసుకోవచ్చు, లేకుంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే టెట్లో ప్రతి ఎగ్జామ్కి మరి వైయక్తిక భేదాల నుండి ప్రశ్నలు రావడం జరుగుతుంది కాబట్టి సరిగ్గా విని ప్రశ్న సరిగ్గా చదివి విని మీరు సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏమిటి? అంటే 4వ ప్రశ్న ఆప్షన్స్ ఒకే వ్యక్తిలోని భేదాలు, బి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య భేదాలు, సి జంతువుల మధ్య భేదాలు, డి వయస్సు భేదాలు. కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. వయస్సు భేదాలు కాదు, జంతువుల మధ్య భేదాలు కాదు, ఒకే వ్యక్తిలోని భేదాలు కాదు. సరైన సమాధానం చూసినట్లయితే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య భేదాలు అనేది బి సరైన ఆన్సర్. ఇంటర్ అంటే మధ్య అని అర్థం. ఇక్కడ ఇంటర్ అంటే ఏంటిది? మధ్య అని అర్థం. కాబట్టి ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏమిటి? అంటే ఒకే వ్యక్తిలోని భేదాలు కాదు, జంతువుల మధ్య భేదాలు కాదు, వయస్సు భేదాలు కాదు. కాబట్టి సరైన సమాధానం ఏమవుతుంది? సరైన సమాధానం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య అనేది సరైన సమాధానం బి అవుతుంది. 5వ ప్రశ్న చూసినట్లయితే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే పదంలో ఇంట్రా అర్థం ఏమిటి? ఇంటర్ అనేది పైన ప్రశ్నకు తెలుసుకున్నారు. అదేవిధంగా ఇంట్రా అంటే ఏమిటో అది తెలుసుకుంటే ప్రశ్న అర్థము అందులోనే జవాబు ఉంటుంది. కాబట్టి ఆప్షన్ చూడండి. ఏ మధ్య, బి బయట, సి లోపల, డి పైన. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే పదం ఇంట్రా అర్థం ఏమిటి అంటే ప్రశ్నకు జవాబు గుర్తించాలి. ఇంట్రా అంటే పైన కాదు, బయట కాదు, మధ్య కాదు. సరైన సమాధానం సి లోపల. సి అనేది సరైన సమాధానం. ఎందుకనంటే ఇంట్రా అంటే లోపల కాబట్టి అంతర్గతంగా ఉంటుంది. కాబట్టి ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే పదంలో ఇంట్రా అనే అర్థం సి లోపల. సరైన సమాధానం ఏమవుతుంది? సి అనేది అవుతుంది. 6వ ప్రశ్న చూసినట్లయితే కింది వాటిలో వ్యక్తుల మధ్య భేదానికి ఉదాహరణ ఏది? కింది వాటిలో వ్యక్తుల మధ్య భేదం అడిగాడు. వ్యక్తుల మధ్య భేదానికి ఉదాహరణ అడిగాడు. వ్యక్తుల మధ్య భేదానికి ఉదాహరణ ఆప్షన్ చూసినట్లయితే 6వ ప్రశ్న చూడండి. ఒక విద్యార్థి గణితం, సైన్స్ మార్కుల పోలిక. 2 బి రాము సోము మార్కుల పోలిక. సి ఒక వ్యక్తి ఆసక్తులు. డి ఒక వ్యక్తి జ్ఞాపక శక్తి. సరైన సమాధానాన్ని గుర్తించండి. 6వ ప్రశ్న మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. డి అనేది ఒక వ్యక్తి జ్ఞాపక శక్తి కాదు. 6వ ప్రశ్న ఒక వ్యక్తి ఆసక్తులు కూడా కాదు. ఒక విద్యార్థి గణితం, సైన్స్ మార్కులు పోలిక కూడా కాదు. కాబట్టి
బి సరైన సమాధానం అవుతుంది. ఎందుకనంటే కింది వాటిలో వ్యక్తుల మధ్య భేదానికి ఉదాహరణ అడిగాడు. పైన ఉదాహరణ చదివారు కదా. రెండవ నిర్వచనము, ఒక విద్యార్థి గణితం సైన్స్ మార్కుల పోలికనే వ్యక్తుల మధ్య భేదానికి ఉదాహరణ. ఆప్షన్ ఏ సరైన సమాధానం అవుతుంది. అంటే ఇద్దరి వ్యక్తులను పోల్చారు కాబట్టి దీనికి వ్యక్తుల మధ్య భేదానికి ఉదాహరణ ఏ అనే ఆన్సర్, ఆప్షన్ అనేది సరైన సమాధానం. 7వ ప్రశ్న చూసినట్లయితే వైయుక్తిక భేదాలు అనే భావనను గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శాస్త్రవేత్తల గురించి కూడా అడుగుతారు. వైయుక్తిక భేదాలు అనే భావనను గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? చాలాసార్లు రావడం జరిగింది. ఈ ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఇలా కూడా ఈ ఆప్షన్స్ రావడం వలన చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. థార్న్డైకా, గాల్టనా, స్కిన్నరా, పియాజేనా. పియాజే అంటే సంజనాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తి అని, ఇలా ఒక్కొక్క సిద్ధాంతానికి ఒక్కొక్క శాస్త్రవేత్త ఉంటారు. కాబట్టి వైయక్తిక భేదాలు అనే భావనను గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు అనేది మీరు గుర్తించుకున్నట్లయితే ఎగ్జామ్లో సరైన సమాధానాన్ని మీరు గుర్తించగలుగుతారు. కాబట్టి ఆప్షన్ చూడండి. ఏ థార్న్డైక్, బి గాల్టన్, సి స్కిన్నర్, డి పియాజే. సరైన సమాధానం చూడండి. 7వ ప్రశ్న, వైయక్తిక భేదాలనే భావనను గుర్తించిన శాస్త్రవేత్త పియాజే కాదు, స్కిన్నర్ కాదు, థార్న్డైక్ కాదు, మరెవరు? గాల్టన్. సరైన సమాధానం బి అవుతుంది. సరైన సమాధానం ఏమవుతుంది? సరైన సమాధానం బి అవుతుంది. ఫ్రాన్సిస్ గాల్టన్ వ్యక్తి వైయక్తిక భేదాల అధ్యయనానికి పితామహుడు కాబట్టి, పితామహునిగా ప్రసిద్ధి చెందాడు కాబట్టి మరి ఇతడు గాల్టన్ వైయక్తిక భేదాలనే భావనను గుర్తించినటువంటి శాస్త్రవేత్త కాబట్టి ఫ్రాన్సిస్ గాల్టన్ వైయక్తిక భేదాల అధ్యయనానికి పితామహుడిగా ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవేత్త గాల్టన్. కాబట్టి బి అనేది సరైన సమాధానం. 8వ ప్రశ్న చూద్దాం. ఒకే వ్యక్తిలో సంగీతంలో ఎక్కువ, గణితంలో తక్కువ ప్రతిభ ఉండడం ఏ భేదము అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. ప్రశ్నను సరిగ్గా చదవండి. ప్రశ్న చదివిన తర్వాత ఆప్షన్స్ చూడండి. ఏ వ్యక్తుల మధ్య భేదం, బి వ్యక్తి అంతర్గత భేదం, సి లింగ భేదం, డి వయస్సు భేదం. 8వ ప్రశ్న ఆప్షన్స్ చూడండి. ఒకే వ్యక్తిలో సంగీతంలో ఎక్కువ, గణితంలో తక్కువ ప్రతిభ ఉండడం ఏ భేదం అని ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఒకే వ్యక్తిలోని ప్రతిభలను పోల్చారు కాబట్టి, ఒకే వ్యక్తిలోని ప్రతిభను పోల్చారు కాబట్టి ఒకే వ్యక్తిలో సంగీతంలో ఎక్కువ, గణితంలో తక్కువ ప్రతిభ ఉండటం ఏ భేదం వస్తుంది అంటే వ్యక్తి అంతర్గత భేదం అనేది వస్తుంది. అంటే ఒకే వ్యక్తిలోని ప్రతిభను పోల్చారు. ఒక వ్యక్తిలో సంగీతంలో చూశారు, సంగీతంలో ఎక్కువ, గణితంలో తక్కువ ప్రతిభ చూశారు కాబట్టి వ్యక్తి అంతర్గత భేదం అనేది మరి సరైన సమాధానం అవుతుంది. సరైన సమాధానం ఏమవుతుంది? బి అనే ఆప్షను సరైన సమాధానము. 9వ ప్రశ్న చూసినట్లయితే వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు ప్రధానంగా దేనిని సూచిస్తాయి? వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు ప్రధానంగా దేనిని సూచిస్తాయి? ఆప్షన్ చూసినట్లయితే ఏ వ్యక్తుల మధ్య తేడాలను, బి ఒకే వ్యక్తిలో తేడాలను, సి జంతువుల తేడాలను, డి సమాజ తేడాలను. మీకు ఆన్సర్ తెలిస్తే దయచేసి అభ్యర్థులారా, టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి వరకు ఇలాంటి వీడియోలు మీకు ఉపయోగపడతాయి కాబట్టి కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకంటూ ఒక బాక్స్ ఉంది కాబట్టి, కామెంట్ సెక్షన్ అనేది ఉన్నది కాబట్టి అందులో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి ఎంసీక్యూఎస్ ఏదైనా డౌట్ ఉంటే, ఎంసీక్యూఎస్ వీడియో కావాలంటే ఇక్కడ మెసేజ్ చేయండి. ఓకే. వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు ప్రధానంగా దేనిని సూచిస్తాయి? 9వ ప్రశ్న చూసినట్లయితే ఏ వ్యక్తుల మధ్య తేడాలను, బి ఒకే వ్యక్తిలో తేడాలను, సి జంతువుల తేడాలను, డి సమాజ తేడాలను. మీరు సరైన సమాధానాన్ని గుర్తించండి. వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు ప్రధానంగా దేనిని సూచిస్తాయి అంటే సమాజ తేడాలను కాదు, జంతువుల తేడాలను కాదు, ఒకే వ్యక్తిలో తేడాలను కూడా కాదు. వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు ప్రధానంగా దేనిని చూస్తాయి అంటే సరైన సమాధానం వ్యక్తుల మధ్య తేడాలను సూచిస్తాయి.
కాబట్టి ఇది సరైన సమాధానం. అంటే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భిన్నతలను సూచిస్తుంది కాబట్టి వైయక్తిక భేదాలు ప్రధానంగా దేన్ని చూస్తాయి? ప్రధానంగా అడగడం జరిగింది. ఇదే ప్రశ్న రిపీట్గా తిప్పి తిప్పి అదే ప్రశ్నను ఎన్నో రకాలుగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా వైయక్తిక భేదాలు ప్రధానంగా దేనిని సూచిస్తాయి అంటే ఒక వ్యక్తిలో తేడాలను కాదు, జంతువుల తేడాలను కాదు, సమాజ తేడాలను కాదు, వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భిన్నతలను సూచిస్తుంది కాబట్టి వ్యక్తుల మధ్య తేడాలను మరి ప్రధానంగా సూచిస్తుంది కాబట్టి ఏ అనే ఆప్షన్ సరైన సమాధానం. పదవ ప్రశ్న చూసినట్లయితే టెట్ అండ్ డిఎస్సి పరీక్షలో వైయక్తిక భేదాల అధ్యయనం ఎందుకు ముఖ్యమైనది? టెట్ డిఎస్సి పరీక్షలో వైయక్తిక భేదాల అధ్యయనం ఎందుకు ముఖ్యమైనది? ఇది చాలా ముఖ్యమైనది. ఇలాగానే ఇస్తాడు ప్రశ్నలు, ఉన్నది ఉన్నట్లుగా ఇవ్వరు. ఎందుకంటే పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా రావడం చాలా కష్టం కాబట్టి దాన్ని ఒక మార్పిడిగా చేసి ప్రశ్నను తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి MCQS వీడియోస్ మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. 10వ ప్రశ్న, టెట్ డిఎస్సి పరీక్షలో వైయక్తిక భేదాల అధ్యయనం ఎందుకు ముఖ్యమైనది? ముఖ్యమైనది అంటే ముఖ్యమైనది చాలా. ఆప్షన్ చూసినట్టయితే ఏ విద్యార్థులందరినీ ఒకేలా చూడడానికి, బి విద్యార్థుల భిన్న సామర్థ్యాలను గుర్తించడానికి, సి పరీక్షలో రద్దు చేయడానికి, డి మార్కులు తగ్గించడానికి. మరి ఈ 10వ ప్రశ్నకు జవాబు సరైన సమాధానం మీరే కామెంట్ సెక్షన్లో గుర్తించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వివరణ ఉన్నది కాబట్టి ఈ వివరణ చూసైనా మీరు 10వ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి. అలా చేస్తేనే మరి మీరు తప్పు అయినా ఒప్పు అయినా రాంగ్ అయినా రైట్ అయినా కూడా ఖచ్చితంగా ఈ ప్రశ్నకు మీరు సమాధానాన్ని గుర్తించండి. డియర్ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులు, మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి MCQS వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటు మరి MCQS వీడియోస్ కూడా అందించబడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.